హలో ఎవరీవన్, ఏకేఎస్ ఐఏఎస్ మెయిన్ సెక్షన్ ఆఫ్ ఫ్రీ ఇనిషియేటివ్ కి స్వాగతం. దిస్ ఈజ్ సంతోష్ కోక. ఈ రోజు క్వశ్చన్ చూసే ముందు స్మాల్ అనౌన్స్మెంట్ అనేది చూద్దాం. టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ గ్రూప్ 1, 2 ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం న్యూ బ్యాచ్ అనేది 11th నవంబర్ నుంచి స్టార్ట్ చేయబడింది. ఇందులో ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఇంటిగ్రేటెడ్ కోచింగ్ ఆఫ్లైన్, లైవ్, ఆన్లైన్ అనేవి కండక్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఇతర వివరాల కోసం ఈ నెంబర్కి కాల్ చేసి తెలుసుకోవచ్చు. అయితే ఈరోజు మెయిన్ సెక్షన్కి సంబంధించి క్వశ్చన్ ఫర్ 14th నవంబర్ 2024, దట్ ఈజ్ సబ్జెక్ట్ related to polity. Discuss the implications of the Supreme Court's ruling requiring prior sanction for prosecuting public servants accused of money laundering in official duties. అధికారిక విధుల్లో మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభుత్వ ఉద్యోగులను విచారించడానికి ముందస్తు అనుమతి అవసరమైన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు యొక్క చిక్కులను చర్చించండి అని ఇచ్చారు. సో ఇక్కడ 3 steps అనేవి వెరీ ఇంపార్టెంట్ బిఫోర్ రైటింగ్ ఆన్సర్. ఫస్ట్ స్టెప్లో మనం క్వశ్చన్ అనేది క్షుణ్ణంగా చదవడం, అర్థం చేసుకోవడం అనేది ఇక్కడ తెలియాలి. సో ఇక్కడ మొదటిగా ఇక్కడ టాపిక్ ఏంటి, ఇటీవల సుప్రీంకోర్టు యొక్క రూలింగ్ అనేది చాలా హైలైట్ అయింది. పబ్లిక్ సర్వెంట్స్ ఎవరైతే ఉన్నారో మనీ లాండరింగ్ కేసెస్ సంబంధించి వాళ్ళకి సంబంధించి ప్రయర్ శాంక్షన్ అనేది కంపల్సరీ అనే దాని మీద సో ఈ రూలింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. దీనికి సంబంధించి రాబోయే రోజుల్లో ఈ మనకున్న మనీ లాండరింగ్ రిలేటెడ్ ఇష్యూ ఏదైతే యాక్ట్స్ ఉన్నాయో దీనికి సంబంధించి కంపల్సరీ ఈడీ రిలేటెడ్ కేసులు కానీ దీనికి సంబంధించిన క్వశ్చన్ అయితే రావచ్చు. రైట్, రాబోయే ఏపీ గ్రూప్ 1 మెయిన్స్ సంబంధించి, యూపీఎస్సీ మెయిన్స్ సంబంధించి చాలా ఇంపార్టెంట్. సో అయితే ఇక్కడ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్కస్ అనే క్వశ్చన్ ట్యాగ్లో మనం పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ రాయాలి. కంపల్సరీ మనం ముందుగానే చెప్పుకున్నాం, ఒక చర్చ డిబేట్ లాగా మనం తీసుకుంటాం కాబట్టి ఇక్కడ ఇంప్లికేషన్స్ ఇచ్చాడు. ఇంప్లికేషన్స్ అంటే దాదాపు నెగిటివ్ ప్రభావంగా మనం తీసుకోవచ్చు. రైట్, సో ఇక్కడ చిక్కులుగా మనం తీసుకోవచ్చు. ఇక్కడ సుప్రీంకోర్టు రూలింగ్ సంబంధించి మనం ప్రభావాల పరంగా మనం మాట్లాడినప్పుడు పాజిటివ్స్ కూడా రాయాలి. కాబట్టి ఇక్కడ స్ట్రక్చర్ అనేది క్రియేట్ చేసేటప్పుడు మనం ఫోకస్ చేయాల్సిన అంశాలు ఏంటంటే, మొదటిగా మనం ప్రాముఖ్యత రాయాలి. ఆ రూలింగ్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే పాజిటివ్ సైడ్ కూడా మనం ముందు యాడ్ చేయాలి. రైట్, డిస్కస్ అనే క్వశ్చన్ ఆధారంగా క్వశ్చన్ ట్యాగ్. తర్వాత ఇంప్లికేషన్స్ అంటే ఇక్కడ నెగిటివ్స్ కానీ చిక్కులుగా మనం చెప్పుకోవచ్చు లేదా ప్రభావాలుగా. రైట్, థర్డ్ వన్ మనం ఇక్కడ ముఖ్యంగా అవసరమైన చర్యలు అంటే ఇంకా ఏం చేయాలి ఈ చిక్కులకు సంబంధించి అనేది క్లియర్ కట్గా చెప్పచ్చు. ఇది సింపుల్ స్ట్రక్చర్. ఇక్కడ ఇంప్లికేషన్స్ అన్న, డిస్కస్, సిగ్నిఫికెన్స్ అన్న, ఇంప్లికేషన్స్ అన్న, వాళ్ళు నెగిటివ్ ఇచ్చి డిస్కస్ అన్న, పాజిటివ్ ఇచ్చి డిస్కస్ అన్న, మనం పాజిటివ్ నెగిటివ్ రెండు రాసి ముగింపు ముందు చర్యలు అనేది రాయాలి. అది ఒక ఫ్లో కంటిన్యూటీ. రైట్, సో నెక్స్ట్ బ్రెయిన్ స్టార్మింగ్లో ఒక్క నిమిషంలో మనకి ఇక్కడ ఇంపార్టెంట్ కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఈ టాపిక్ సంబంధించి అన్నీ లింక్ చేయాలి. అందులోనూ పాలిటిక్స్ సంబంధించి కంపల్సరీ మనకున్న ఇంపార్టెంట్ చట్టాలు కానీ విధానాలు, పాలసీస్ కానీ, అదేవిధంగా మనకున్న ఇంపార్టెంట్ అధికారంలో ఆర్టికల్స్ కానీ, ఇంపార్టెంట్ సుప్రీంకోర్టు కేసెస్ లాంటివి అన్నీ ఇంక్లూడ్ చేసుకోవాలి. ఒక రికమెండేషన్స్, సిఫార్సులు కానీ. రైట్, ఇవన్నీ మనం లింక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇందులో మనకున్న మనీ లాండరింగ్ నిరోధక చట్టం ఏదైతే ఉందో అది కంపల్సరీ లింక్ చేసుకుంటాం, వెరీ బ్యాక్గ్రౌండ్ రిలేటెడ్. అదేవిధంగా సిఆర్పిసి సంబంధించి సెక్షన్ 197, దాంతోపాటు మనకున్న రీసెంట్గా మనకున్న కొంత మనకి ఇంపార్టెంట్గా మనం చెప్తున్న భారతీయ సురక్ష నాగరిక సురక్ష స్కీమ్ ఏదైతే ఉందో యాక్ట్ అనేది, దాన్ని కూడా మనం లింక్ చేసుకోవాలి. వెరీ మచ్ ఇంపార్టెంట్ ఇక్కడ. రైట్, సో ఇవి మనకి కంపల్సరీ మనకి రిఫ్లెక్ట్ అవుతాయి. సో కీవర్డ్స్ కింద మనకి ఎగ్జామినర్ని ఇంప్రెస్ చేయడానికి ఉపయోగపడుతుంది. దాంతోపాటు మనం కరప్షన్ రిలేటెడ్గా మాట్లాడుతాం కాబట్టి కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ అనే దాంట్లో ఇండియా ర్యాంక్ గురించి కూడా మనం మెన్షన్ చేయొచ్చు. లేదా 2వ పరిపాలనా సంస్కరణలు, సెకండ్ ఏఆర్సీ రికమెండేషన్స్ గురించి కూడా చెప్పచ్చు. అదేవిధంగా ఎన్సీఆర్బీ డేటా 2022కి సంబంధించి మాట్లాడచ్చు. దాంతోపాటు 2023 గ్లోబల్ మనీ లాండరింగ్ రిపోర్ట్ గురించి చెప్పచ్చు. రైట్, సో ఈడీ ఎస్పెషల్లీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సంస్థల వంటి చట్టపరమైన చర్యలు తీసుకోవడం వంటి వాటి గురించి కూడా మనం ఇక్కడ మాట్లాడచ్చు. రైట్, ఇవన్నీ ఇంపార్టెంట్ కీవర్డ్సే ఆన్సర్లో ఉండాల్సిందే. కరెంట్ అఫైర్స్ ఇంట్రడక్షన్కి వచ్చేసరికి ముఖ్యంగా సో ఇక్కడ ముందు స్టార్టింగ్ మనం చెప్పినట్టు సుప్రీంకోర్టు రూలింగ్కి సంబంధించి రీసెంట్గా చెప్పచ్చు. అంటే సుప్రీంకోర్టు రూలింగ్ ఏ నేపథ్యంలో చేసుకున్నాం అంటే అధికారిక విధులను నిర్వర్తించడంలో మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభుత్వ ఉద్యోగుల విచారణకు ముందస్తు అనుమతి ఉంటుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. రైట్, ఈ రూలింగ్ మనం హైలైట్ చేస్తూ చెప్తాం. సో నెక్స్ట్ మనకి
బ్యాక్గ్రౌండ్ అయితే మాట్లాడాలి కాబట్టి ఈ బ్యాక్గ్రౌండ్ మాట్లాడేటప్పుడు కంపల్సరీ ఇటీవల మనం చూస్తే ఇద్దరు ఐఏఎస్ అధికారులపై ఈ ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏజెన్సీ ఇచ్చిన ఫిర్యాదుపై ఈ ఉత్తర్వులను రద్దు చేసిన హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ విషయం మనకి ఈ నిర్ణయం ఏదైతే ఉందో పర్టికులర్గా ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ కేసులలో కోడ్ ఆఫ్ క్రిమినల్ ఏదైతే ఉందో క్రిమినల్ ప్రొసీజరల్ కోడ్ ఏదైతే ఉందో సెక్షన్ 197 సబ్ క్లాస్ 1 యొక్క బలోపేతాన్ని చేసింది. దానికి సంబంధించి మనం మాట్లాడుకోవచ్చు. అదే కాకుండా మనకి ఇక్కడ భారతీయ నాగరిక సురక్ష సంహిత ఏదైతే చట్టం ఉందో 2023కి సంబంధించి అందులో సెక్షన్ 218ని ఉద్దేశించి కూడా ఇక్కడ మాట్లాడవచ్చు, రైట్. సో ఈ అనుగుణంగా ఉంది ఈ తీర్పు అనేది. సో ఇక్కడ మేజర్గా ఇది నేపథ్యం. నెక్స్ట్ నిర్మాణంలోకి వచ్చేసరికి ఫస్ట్ మనం రాయాల్సింది ప్రాముఖ్యత అంశాలు కాబట్టి పాజిటివ్ నోట్లో చెప్తే ఇక్కడ ముఖ్యంగా పాజిటివ్ నోట్లో చెప్పాల్సింది అవసరమైన కేసులు, అనవసరమైన కేసులను మనం అడ్డుకోవడం. అంటే అనవసరమైన కేసులు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల టైం వేస్ట్ అవుతుంది కాబట్టి అనవసరమైన కేసులు అడ్డుకోవడం అనేది ఇక్కడ వెరీ మచ్ ఇంపార్టెంట్, రైట్. సో ఇందులో అధికారులను రాజకీయ లబ్ధి కోసం పెట్టే కేసు నుండి రక్షించి వారు ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడానికి సహాయం చేస్తుందని చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎగ్జాంపుల్ రూపంలో 2023లో భారత్ సంబంధించి కరప్షన్ పెర్సెప్షన్ ఇండెక్స్లో మన స్థానం 85వ స్థానం ఉన్నట్లు మనకు తెలుస్తుంది. ఇది నిజాయితీ గల అధికారులను రక్షించాల్సిన అవసరాన్ని సూచిస్తుంది అనేది కూడా మనం చెప్పచ్చు, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్లీ మనకి సెకండ్ ప్రాముఖ్యతపరమైన అంశం అంటే రక్షణ మరియు జవాబుదారీతనం మధ్య సమతుల్యత అనేది చాలా అవసరం. జవాబుదారీతనం మధ్య మనకున్న రక్షణ మధ్య సమతుల్యత అనేది మనకు అవసరం, రైట్. సో ఈ సమతుల్యత బ్యాలెన్స్ అనేది అవసరం. అధికారుల రక్షణతో పాటు పాలనలో జవాబుదారీతనం కూడా దెబ్బతినకుండా ఉండేలా చూస్తుంది ఈ పర్టికులర్ రూలింగ్కి విశేషం అనమాట, రైట్. సో ఇక్కడ ఉదాహరణ మనకి ఎప్పుడో ఉన్న 2వ పరిపాలన ఏఆర్సి పరిపాలన సంస్కరణల కమిషన్ 2028కి సంబంధించి అధికారులు అనవసరమైన ఇబ్బందుల నుండి తప్పించుకోవాల్సిన అవసరం ఉందనేది సూచించింది, రైట్. సో ఇది వెరీ మచ్ ఇంపార్టెంట్ రిలవెంట్ ఎగ్జాంపుల్ అనిగా చెప్పుకోవచ్చు, రైట్. సో నెక్స్ట్ మనకి ఇంప్లికేషన్స్. మనకి నెక్స్ట్ కీవర్డ్ మనకి క్వశ్చన్లో అడిగింది ప్రధానంగా అది సుప్రీంకోర్టు రూలింగ్ గురించి పాజిటివ్స్ ఒక 2 రాస్తే సరిపోతుంది. ఇంప్లికేషన్స్ వచ్చేది అంటే చిక్కులకు వచ్చేసరికి మనం ఇక్కడ చిక్కులు లేదా ప్రభావాల గురించి మనం మాట్లాడేటప్పుడు మొదటిది మనకి అవినీతి వ్యతిరేక చర్యలపై ప్రభావం. మనకున్న అవినీతి వ్యతిరేక చర్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ప్రభావం అయితే చూపిస్తున్నాయి, రైట్. సో అది ప్రధానంగా ఇక్కడ ఫోకస్ చేయొచ్చు. సో ఈ తీర్పు నిజాయితీ గల అధికారులు రక్షించినప్పటికీ ఒక పక్క ముందస్తు అనుమతి అవసరమైన కారణంగా అవినీతి కేసుల పరిశోధనలో కొంత ఆలస్యం అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎన్సీఆర్బి 2022 డేటా ప్రకారం అవినీతి కేసులు పెరుగుతున్నాయని పేర్కొంది. ఇది కూడా మనకి రిలవెంట్ ఎగ్జాంపులే. నెక్స్ట్ మనకి ఈ పర్టికులర్ సంస్థలకు సంబంధించి మనీ లాండరింగ్ కేసుల పరిశోధనలో కొంత ఆలస్యం అయితే అవ్వచ్చు. డిలే ఆఫ్ ప్రాసిక్యూటింగ్ కేసెస్ అనేవి అంటే ఈ తీర్పు ముఖ్యంగా రాజకీయ సున్నితమైన కేసుల్లో మనీ లాండరింగ్ కేసుల పరిశోధనలో కొంత ఆలస్యం జరిగే అవకాశం ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం 2023 గ్లోబల్ మనీ లాండరింగ్ రిపోర్టు భారతదేశంలో మనీ లాండరింగ్ సమస్యలను తెలుపుతుందనేది కూడా మనం చెప్పచ్చు, రైట్. సో నెక్స్ట్ మనకి 3వ చిక్కుగా పరిశోధన సంస్థలపై ప్రభావం. మనకి ఏవైతే కొంత పరిశోధన లేదా రీసెర్చ్ అనే సంస్థలు ఉన్నాయి. సో ఆ రీసెర్చ్ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా ప్రభావం అయితే ఉంది. సో ఇక్కడ ముఖ్యంగా ఈడీ ఫస్ట్ మనం చెప్పుకోవాల్సింది ఈడీ. ఈ ఆన్సర్లో కంపల్సరీ ఇంపార్టెంట్ కీవర్డ్ ఈడీ వంటి సంస్థలు ప్రజాసేవకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో ముందస్తు అనుమతుల అవసరం వల్ల సమస్యలు చాలా ఎదుర్కోవచ్చు, రైట్. సో అది కూడా ఇంపార్టెంట్. ఇక్కడ ఎగ్జాంపుల్గా 2024లో ఈడీ పలు ప్రధాన మనీ లాండరింగ్ కేసులు రాజకీయాలకు సంబంధించినవి కూడా విచారించడంతో ముందస్తు అనుమతులు చాలా ఆలస్యం అయ్యాయి. అవి మనకి క్లియర్ కట్గా ఇక్కడ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు, రైట్. సో ఇవి మనకి సవాళ్ళు లేదా ప్రభావాలుగా మనం చెప్పుకోవచ్చు, నెగిటివ్ ప్రభావాలుగా. నెక్స్ట్ మనకి అవసరమైన చర్యలు అనే ఫైనల్ ముగింపు ముందు రాయాల్సిన మనకి సమస్యకి పరిష్కారాలు ఒకటిగా మనం చెప్పుకుంటే ఈ అనుమతి కోసం స్పష్టమైన మార్గాలు అయితే మనకి ఉండాలి. అంటే ప్రయర్ శాంక్షన్ అన్నారు, దానికి సంబంధించి
మనకి కంపల్సరీ అనుమతి కోసం స్పష్టమైన మార్గదర్శకాలు అయితే మనకి ఉండాలి అనేది ఇక్కడ చెప్తాం. ఎందుకంటే మార్గదర్శకాలు స్పష్టంగా ఉన్నప్పుడు క్లియర్ కట్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. అంటే అనుమతి ప్రక్రియ సమయానుకూలంగా రాజకీయ ప్రభావం లేకుండా ఉండేలా పారదర్శక మార్గదర్శకాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఉదాహరణ మనకి ఇక్కడ 2వ ARC పరిపాలనా సంస్కరణ సంఘం అనుమతి అభ్యర్థులను పర్యవేక్షించడానికి స్వతంత్ర సంస్థ ఏర్పాటు చేయాలని కూడా సూచించింది ఇక్కడ, రైట్. ఇలాంటి స్వతంత్ర సంస్థ ఇండిపెండెంట్ బాడీ అనేది కూడా మనకి క్రియేట్ చేయాలి అనేది ఇక్కడ చెప్పచ్చు, రైట్. సో నెక్స్ట్ ఈ అనుమతికి సమయ పరిమితులు కూడా అవసరమే. మనం ఏదైతే శాంక్షన్ విధించాలనుకుంటున్నారో దానికి అనుమతికి సంబంధించి సమయ పరిమితులు కూడా, అంటే ఎన్ని రోజుల్లో ఈ పరిమితి అంటే సమయంలో మనకి అనుమతి ఇవ్వాలి, ఇలాంటి వాటికి కూడా మనం ఆలస్యం చేయకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. అంటే పరిశోధన ఆలస్యం కాకుండా అనుమతి ఇవ్వడానికి లేదా తిరస్కరించడానికి సమయ పరిమితులు నిర్దేశించాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఎగ్జాంపుల్ చెప్పుకుంటే వినీత్ నారాయణ కేసు ఏదైతే ఉందో ఆ కేసు 1997కి సంబంధించిన కేసులో అనుమతి అభ్యర్థనలు 3 నెలల్లో నిర్ణయించబడాలి అని చెప్పారు. అంటే 3 మంత్స్లో ఇది ఆలస్యం అవుతుందా అంటే సమయ పరిమితిగా చెప్పచ్చు. అంటే అది డిసైడ్ అవుతుందా లేదా అని చెప్పేయాలి, రైట్. సో ఇక్కడ 3వ తీసుకోవాల్సిన చర్యగా అవినీతి నిరోధక వ్యవస్థలను బలోపేతం చేయడం అనేది కూడా చెప్పచ్చు. అంటే అవినీతి నిరోధక వ్యవస్థలు ఏవైతే మనకు ఉన్నాయో వాటిని బలోపేతం చేయాలి, అంటే బలపూరితంగా చేయాలి. అంటే అధికారులు రక్షించబడినప్పటికీ అవినీతి వ్యతిరేక చర్యలను బలోపేతం చేయడానికి చర్యలు తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆల్రెడీ ఉన్న లోక్పాల్ యాక్ట్ 2013ని మనం ఇక్కడ అవినీతి కేసుల పరిశోధనలు వేగవంతం చేసి పారదర్శకతను నిర్ధారిస్తుంది కాబట్టి దీన్ని పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు, రైట్. వీటిని ముందుగా అమలులో బాగా దీన్ని ఫోకస్ చేయాలి, ఇలాంటి లోకవేత్త లాంటివి, రైట్. సో ఇది మనకి అవసరమైన చర్యలు. ఫైనల్గా ముగింపులో మనకి భవిష్యత్తును ఉద్దేశించి అంటే పైన చెప్పిన చర్యలు భవిష్యత్తును ఉద్దేశించి చర్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ఫాలో అయితే మనకి జవాబుదారీతనం అకౌంటబిలిటీ అంటాం, రైట్. జవాబుదారీతనం మరియు ప్రొటెక్షన్ అనొచ్చు, రైట్. ఈ 2 మధ్య సమతుల్యత కోసం స్పష్టమైన మార్గదర్శకాలు మనం ఏదైతే చెప్పామో ఇక్కడ స్పష్టమైన మార్గదర్శకాలు అనేవి అవసరం, రైట్. సో అదేవిధంగా మనకి సమయ పరిమితి విధానాలు కూడా మనకి అవసరం అనేది ఇక్కడ చెప్తాం క్లియర్ కట్గా, రైట్. సో జవాబుదారీతనం రక్షణ సమతుల్యత అనేది అవసరం ఇక్కడ అనేది చూసుకోవాలి, రైట్. సో ఇది పర్ఫెక్ట్ ఇంపార్టెంట్ కీవర్డ్ ఇది ముగింపులో. సో టోటల్గా మనకి ఇక్కడ పర్ఫెక్ట్ స్ట్రక్చర్ అండ్ అప్రోచ్ అనేది ఫాలో అయ్యాం అకార్డింగ్ టు ద డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్, రైట్. సో ఇది మనకి ప్రతి క్వశ్చన్కి ఇలా ఫాలో అయ్యి మనం రాసే పాయింట్స్ పేలమైన పాయింట్స్ కాకుండా దానికి ఎగ్జాక్ట్ ఎగ్జాంపుల్ రిలవెంట్ ఎగ్జాంపుల్ కానీ ఫ్యాక్ట్స్ కానీ రిపోర్ట్స్ కానీ ఉండేలా చూసుకుంటే మన ఆన్సర్ మంచి మార్క్స్ సాధించే అవకాశం అయితే ఉంటుంది, రైట్. సో దాని మీద ఫోకస్ చేయండి. సో అయితే నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ డే 123కి సంబంధించి మెయిన్ సెక్షన్ క్వశ్చన్ ఫర్ 15th November 2024 evaluate the economic implications of the union government's one state one RRB strategy on enhancing credit availability and promoting rural development in India. భారతదేశంలో రుణ లభ్యతను పెంచడం మరియు గ్రామీణాభివృద్ధిని ప్రోత్సహించడంలో కేంద్ర ప్రభుత్వ ఒక రాష్ట్రం ఒక RRB వ్యూహం యొక్క ఆర్థిక చిక్కులను అంచనా వేయండి అని ఇచ్చారు. ఇది ఆర్థిక వ్యవస్థకు సంబంధించి మనం తీసుకోవచ్చు. రీసెంట్గా మనం ఇక్కడ RRB వన్ స్టేట్ వన్ RRB స్ట్రాటజీ అనేది మనం రీసెంట్గా న్యూస్ చూసాం, రైట్. సో వెరీ మచ్ ఇంపార్టెంట్. సో రాబోయే రోజుల్లో ఏపీ గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించి కానీ ఇంకొద్ది రోజుల్లో రాబోయే UPSC మెయిన్స్కి సంబంధించి కూడా చాలా ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ రాసి AKS యాప్లో అప్లోడ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.